హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరంతా సిటీలో జీవిస్తున్నారా? సిటీలో జీవించే వాళ్ళకి ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే, మనం సిటీలో జీవిస్తున్నట్లయితే మనం సిటీలో ఉన్నటువంటి కూరగాయల దుకాణాలు కావచ్చు, తర్వాత మనం తినేటటువంటి ఫ్రూట్స్ కావచ్చు, అవి మనం ఎక్కువగా వాడుతున్నట్లయితే తప్పనిసరిగా ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం తప్పనిసరిగా తినాల్సిందే. అయితే వాటిలలో నిల్వ ఉండటం కోసం, కలర్గా ఉండటం కోసం కొన్ని కెమికల్స్ అనేవి కలుపుతున్నట్లుగా కొన్ని అధ్యయనాలు కూడా పేర్కొనడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా కొన్ని గమనించిన తర్వాత కూడా ఈ రిజల్ట్ని చెప్పడం జరుగుతుంది. మనం ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా కానీ అన్నీ ప్రమాదకరంగా పాయిజన్తోనే నిండి ఉన్నటువంటి ఆహార పదార్థాల చుట్టూతోనే మనం తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే తప్పని పరిస్థితిలోనే మనం అవి తింటున్నాం కాబట్టి మన ఆరోగ్యం జర భద్రంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు, కుటుంబ పోషణ రీత్యా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇంకా కొన్ని మెయిన్ నగరాలు ఏదైనా కావచ్చు, ఆ నగరాల్లోనే మీరు జీవిస్తున్నారు కాబట్టి మీ జీవితాన్ని జర భద్రంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం తినేటటువంటి ఫుడ్ ఏదైనా కావచ్చు, సిటీలో దొరుకుతున్నటువంటి ఫుడ్ ప్రతిదీ కూడా మ్యాక్సిమం పాయిజన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మీకు కూడా తెలుసు. అయినా కానీ తప్పని పరిస్థితులను మనం తింటున్నాం. మీరు దుకాణం నుంచి మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని వెళ్ళిన తర్వాత 1 or 2 times కొంచెం సాల్ట్ వేసి వాటిని క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ స్పీడ్ జర్నీలో ఆఫీసులకు వెళ్ళేటటువంటి హడావుడిలో అలానే ఆ కూరగాయలు కోసి మీరు తింటే మరి ప్రమాదాన బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫ్రూట్స్ కూడా అంతే. అవి కలర్గా ఉండటం కోసం మరి కొన్ని కెమికల్స్ని స్ప్రే చేస్తున్నారు. అందువల్ల కలర్ఫుల్గా కనపడతాయి, మరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంటాయి. అవి మనం తిన్నప్పుడు కూడా వాటిలో యొక్క టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు ఏది తిన్నా కానీ కొంచెం ఆచితూసి మరి నీట్నెస్ చేసుకొని తిని మీ ఆరోగ్యాలను కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్.